కార్ని వదిలించుకున్న సంతోషంలో మహేష్ తెగ సంబరపడిపోతూ ఉంటాడు. అబ్బా! ఆ కారుని వదిలించుకున్నాను. ఎప్పుడైతే ఆ కారు నా జీవితంలోకొచ్చిందో అప్పటినుంచంతా భయంగానే గడిచింది. ఒక్క రోజులోనే ఆ కారు నన్ను ముప్పతిప్పలు పెట్టింది. అయినా ఆ కారు ఎందుకలా ప్రవర్తించింది? ఏమో, ఆ దేవుడి దయ వల్ల ఆ కారు నా నుండి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి నా దాకా రాకుండా అంతే చాలు. అలా మహేష్ తెగ సంబరపడిపోతూ ఉంటాడు. మరోవైపు సూరమ్మ కూడా కార్ని చూసి సంతోషపడిపోతూ ఉంటుంది. నాకు తెలుసురా, నేనంటే నీకు చాలా ఇష్టమని. నేను అలిగేసరికి నువ్వసలు తట్టుకోలేకపోయావు. అందుకే పరిగెత్తుకుంటూ వెళ్ళి నా కోసం ఈ కార్ తీసుకొనొచ్చావు. ఎంతైనా ఈ అమ్మంటే నీకు చాలా ఇష్టంరా. అవునత్తయ్య, మీరు బాధపడుతుంటే ఆయన మాత్రం సంతోషంగా ఎలా ఉండగలరు చెప్పండి. నాకు కూడా ఈయన మీకోసం తప్పకుండా కార్ కొంటారని తెలుసు. కానీ ఇంత త్వరగా కొంటారని మాత్రం నేను అస్సలు అనుకోలేదు. అవును, ఇంత త్వరగా కొంటాడని నేను కూడా అనుకోలేదు. సరే, మీరు వెళ్ళి హాయిగా నిద్రపోండి. ఉదయమే మనం కార్ని గుడికి తీసుకెళ్దాం. అక్కడ కారుకు పూజ చేద్దాం. ఆ తర్వాత ఏదైనా టూర్ ప్లాన్ చేద్దాం. అలా తిరిగొద్దాం. ఈ ప్లాను చాలా బాగుందిరా. సరే గాని వెళ్ళి నిద్రపోండి. రేపు ఉదయమే నిద్ర లేచి మనమందరం గుడికి వెళ్ళాలి. అలా సూరమ్మ చెప్పడంతో ఎవరి గదిలోకి వారు వెళ్ళిపోతారు. ఇంటి బయట పార్కు చేయబడి ఉన్న పింక్ కారు ఇలా మాట్లాడుకోవడం మొదలుపెడుతుంది. మళ్ళీ కొత్త మనుషుల వద్దకొచ్చాను. మీరు ఎలాంటివారో నాకు అనవసరం. నేను వెంటనే వీరిని కూడా భయపెట్టి నా కుటుంబం వద్దకు వెళ్ళిపోవాలి. ఇప్పుడే వీరిని భయపెడతాను. అలా ఆ పింక్ కార్ వారిని భయపెట్టాలని డిసైడ్ అవుతుంది. ఇంట్లో సూరమ్మ, రోజా మరియు రఘు హాయిగా నిద్రపోతూ ఉంటారు. ఇంతలో వారికి కార్ హారన్ వినిపిస్తుంది. ఏంటో, ఈ సిటీలో ఉండి ఉండి నిద్రపోతున్నప్పుడు కూడా ట్రాఫిక్లోనే ఉంటున్నట్టు కలలొస్తున్నాయి. అంటూ సూరమ్మ కళ్ళు తెరిచి చూస్తుంది. ఈ హారన్ సౌండ్ కలలో వస్తుందనుకున్నాను, కానీ నిజంగానే వినిపిస్తుంది. ఈ సమయంలో కారు హారను ఎవరు కొడుతూ ఉండుంటారు? ఏమో, ఒకసారి అలా బయటకు వెళ్ళి చూద్దాం. అలా సూరమ్మ తన గదిలో నుండి బయటకొస్తుంది. కిటికీలో నుండి బయటకు చూస్తుంది. పింక్ కార్ ముందున్న లైట్స్ వెలుగుతూ ఉంటాయి. అరే, ఇదేంటి ఈ లైట్లు ఇలా వెలుగుతున్నాయి? నాకేమీ అర్థం కావటం లేదు. ఒకసారి వెళ్ళి రఘుని లేపాలి. ఇంతలో ఒక్కసారిగా ఆ పింక్ కార్ వెనక్కి ముందుకి కదులుతూ ఉంటుంది. అది చూసి సూరమ్మకి మరింత భయం కలుగుతుంది. వెంటనే సూరమ్మ రఘుని నిద్రలేపుతుంది. ఏంటమ్మా, ఇంత రాత్రి ఎందుకు నన్ను నిద్రలేపుతున్నావు? టూర్కి వెళ్దామన్నది రేపు. నువ్వేమో ఇప్పుడే నన్ను లేపి రెడీ అవ్వమంటున్నావు. ఒరేయ్, నేను నిన్ను టూర్కి వెళ్లేందుకు లేపడం లేదురా. బయట కార్ లైట్లు వెలుగుతున్నాయి. అంతేకాదు, ముందుకి వెనక్కి ఊగుతుందా కారు. అదేమైనా బొమ్మకారా అమ్మా? అలా ముందుకి వెనక్కి ఊగుతూ లైట్ లాంచ్ చేయడానికి నువ్వు భ్రమపడి ఉంటావు. అంతేనంటావా? సరేలే, నిద్రపోండి. నేను కూడా వెళ్ళి పడుకుంటానిక. అలా రఘు మరియు రోజా మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. సూరమ్మ రఘు గది నుండి బయటకు వస్తుంది. ఒకసారి కారు ఏం చేస్తుందో చూస్తాను. అలా సూరమ్మ కిటికీల నుండి బయటకు చూస్తుంది. ఆమెకసలక్కడ కార్ కనిపించదు. అరే, అసలిక్కడ కారే లేదు. ఇప్పటిదాకే ఇక్కడ ఉన్న కారు ఎక్కడికెళ్ళినట్టు? ఒకసారి నా కళ్ళని నేనే నులుముకొని చూస్తాను. అలా పాపం సూరమ్మ తన కళ్ళని తానే నులుపుకొని చూస్తుంది. కాని ఎక్కడా కారు కనిపించదు. ఇంతలో ఒక్కసారిగా కిటికీ ముందుకి కారు వచ్చి నిలబడింది. అది చూసి సూరమ్మ చాలా భయపడి, అమ్మో, ఈ కారేంటి ఎంత హఠాత్తుగా నా కళ్ళ ముందుకొచ్చింది? అసలు డ్రైవర్ లేకుండా ఈ కారు ఎలా కదులుతుంది? వెంటనే రఘుని పిలుచుకొనొస్తాను. అంటూ సూరమ్మ మళ్లీ రఘుని నిద్రలేపుతుంది. ఏంటత్తయ్యా, ఎందుకింత కంగారుగా ఉన్నారు? ఏం జరిగింది? మన ఇంటి బయటున్న కారు అసలు కుదురుగా ఉండట్లేదమ్మా. ముందుకి వెనక్కి ఊగుతూ ఉంది. ఒక్కసారిగా నా కళ్ళ ముందుకొచ్చి వెళ్ళింది తెలుసా? అమ్మా, నువ్వింకా నీ గదిలోకెళ్ళి నిద్రపోలేదా? చెప్పాను కదా, నువ్వేదో భ్రమపడి ఉంటావని. లేదురా, నేను భ్రమపడ్డం లేదు. కావాలంటే నువ్వు కూడా నాతో పాటు వచ్చి ఒకసారి చూడు. అలా సూరమ్మ రఘుని మరియు రోజాని నిద్రలేపి తనతో పాటు బయటకు తీసుకుని వస్తుంది. అలా వారు ముగ్గురూ తలుపు తెరిచి చూస్తారు. కారు ఎక్కడుండాలో అక్కడే బుద్ధిగా ఉంటుంది. ఏంటమ్మా, ఈ కారు మీద లేనిపోని నిందలేశావు. ఇప్పుడు చూడు, కారెక్కడుందో అక్కడే ఉంది. ముందుకి వెనక్కి కదులుతుందన్నావు. ఏది కదలడం లేదే? మీరు కలకన్నట్టున్నారత్తయ్యా. అలా వారు మాట్లాడుతూ ఉండగానే
ఒక్కసారిగా హారన్ వినపడుతుంది. అరే, ఈ హారన్ ఎక్కడి నుంచి వినపడుతుంది? అదే గదమ్మా నేను చెబుతున్నాను. అప్పటి నుండి కారు హారను వినిపిస్తూనే ఉంది. అంతేకాదు, లైట్లు కూడా దానంతటవే వెలుగుతున్నాయి. అలా సూరమ్మ అనగానే కారు లైట్లు ఒక్కసారిగా వెలుగుతాయి. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. లైట్లు వెలగడంతో పాటు కారు ఒక్కసారిగా స్టార్ట్ అవుతుంది. అరే, ఈ కారు అసలు ఎలా స్టార్ట్ అయింది? అమ్మో, నాకు భయంగా ఉందండి. ఒరేయ్, ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎక్కడి నుండి తెచ్చావురా ఈ కార్ని? అలా వారందరూ ఆశ్చర్యంగా నిలబడి చూస్తూ ఉంటారు. కారు ఒక్కసారిగా స్టార్ట్ అవుతుంది. అలా ఆ పింక్ కారు వారి వైపుకు దూసుకొస్తూ ఉంటుంది. అది చూసిన సూరమ్మ, రోజా మరియు రఘు ఇంటి నుండి బయటకు పరుగులు తీస్తారు. కారు కూడా వారి వెంట పడుతుంది. ఏంట్రా ఇది? ఈ కార్ ఏంట్రా మన వెంట పడుతుంది? అయినా డ్రైవర్ లేకుండా ఈ కార్ అసలు ఎలా నడవగలుగుతుంది? ఏమోనమ్మా, నాకు మాత్రం ఏం తెలుసు? ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలండి? ఒరేయ్, నన్ను ఎత్తుకోరా, నేను పరిగెత్తలేకపోతున్నాను. ఎలా కనిపిస్తున్నానమ్మా నేను నీకు? నిన్నెలా ఎత్తుకోగలను చెప్పు? అరే, అలా అంటావేంట్రా? చిన్నప్పుడు నిన్ను నేనెన్నిసార్లు ఎత్తుకోలేదు. నువ్వొక్కసారి కూడా నన్ను ఎత్తుకోలేకపోతున్నావా? అలా వారు పరిగెడుతూనే ఇలా మాట్లాడుతూ ఉంటారు. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన వారు ఒక్కసారిగా ఆగిపోతారు. ఇంక పరిగెత్తడం నా వల్ల కాదురా. ఇప్పటికే నాకు ఆయాసం వస్తుంది. నేను చాలా అలసిపోయానురా. అమ్మో అత్తయ్య, ఆ కారు ఎక్కడ ఆగకుండా మన వైపుకే వచ్చేస్తుంది. ఒక పని చేద్దాం, వెంటనే ఈ చెట్టును ఎక్కేద్దాం, అదే మంచి పని. అలా రఘు అనగానే రోజా ఒక్కసారిగా చెట్టెక్కి కూర్చుంటుంది. ఆ తర్వాత రఘు కూడా వెంటనే చెట్టెక్కేస్తాడు. కాని సూరమ్మ చెట్టెక్కలేకపోతుంది. ఒరేయ్, మీరేమో హాయిగా చెట్టెక్కేశారా, నేనేం చెయ్యాలి? నువ్వు కూడా ఎలాగోలా పైకొచ్చేసేయ్. అలా ఎలా రాగలనురా? నాకు మెట్లెక్కడమే కష్టంగా ఉంటుంది. ఇంకా ఈ చెట్టు ఎలా ఎక్కగలని చెప్పు. వామ్మో, అటు చూస్తేనేమో కారుటొచ్చేస్తా ఉంది. నేనేమో ఎక్కలేకపోతున్నాను. అంటూ సూరమ్మ కూడా ఎలాగోలా చెట్టెక్కే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు కారు వారి వైపుకి దూసుకొస్తూ ఉంటుంది. ఇంతలో సూరమ్మ చెట్టుకొమ్మపై కూర్చోలేకపోతూ ఉంటుంది. అమ్మో, నేను ఈ చెట్టు కొమ్మపై కూర్చోలేకపోతున్నా. పడిపోయేలా ఉన్నాన్రా, నన్ను పట్టుకోండి. అత్తయ్య, మీరు చెట్టుని తెగ ఊపేస్తున్నారు. అలా ఊపకండి అత్తయ్య, మేం కూడా పడిపోయేలా ఉన్నాం. అలా సూరమ్మ భయంతో చెట్టుని తెగ ఊపేస్తూ ఉంటుంది. సూరమ్మ ఒక్కసారిగా చెట్టుపై నుండి కిందకి పడిపోతుంది. సూరమ్మతో పాటు రఘు మరియు రోజా కూడా నేలపై పడిపోతారు. ఓర్నాయనో, నా నడుము విరిగిపోయిందిరా బాబోయ్. అబ్బా, నా చెయ్యి విరిగింది. ఏంటమ్మా అలా ఊపావు? నీ కారణంగా మేం కూడా నేలపై పడిపోయాం. అరే, నేనేమైనా కావాలని చేస్తానా? అమ్మో, ఇంతకీ కారెక్కడికెళ్ళింది? అలా అంటూ ఉండగానే కారు వారి వైపుకి దూసుకొని వస్తూ ఉంటుంది. బాబోయ్, ఆ కారు మన వైపే వస్తుందండి. అయితే లేవండి, పారిపోదాం. రోజా మరియు రఘు ఇద్దరూ ఒక్కసారిగా లేచి పరుగులు తీస్తారు. కాని చెట్టుపై నుండి పడిన సూరమ్మ లేవలేకపోతుంది. అయ్యో, ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? నన్ను కాస్త లేపండ్రా బాబు. వామ్మో, ఆ కారు వచ్చేస్తుంది. ఎవరైనా ఆగి నన్ను లేపండ్రా. ఈ మోకాళ్ల నొప్పులతో లేవలేకపోతున్నాను. రఘు మళ్ళీ వెనక్కి వచ్చి సూరమ్మని పైకి లేపుతాడు. అలా ముగ్గురు మళ్ళీ పరుగులు తీస్తారు. కారు వారిని మళ్ళీ తరుముతూ ఉంటుంది. ఇక లాభం లేదురా బాబు. ఇలా నేను అస్సలు పరుగులు పెట్టలేనిక. ఆ కారు ఎందుకు ఇలా చేస్తుందో అడిగేస్తానాగు. ఎలా అడుగుతారత్తయ్యా? అడిగితే మాత్రం చెప్పడానికి అదేమైనా మనిషా? మనిషి కాకపోతే ఎందుకు ఇలా మన వెంట పడుతుంది? పగబట్టినట్టుంది. సూరమ్మ ఎక్కడికి కదలకుండా దారికి అడ్డంగా నిలబడుతుంది. కారు ఒక్కసారిగా వచ్చి ఆమె ముందు ఆగుతుంది. పింక్ కారు సూరమ్మని గమనిస్తుంది. వెంటనే పింక్ కారుకి ఒక విషయం గుర్తుకొస్తుంది. ఈవిడే కదా ఆ రోజు దొంగల బారి నుండి కోమలిని కాపాడింది? అంటే నేను ఈ కుటుంబం దగ్గరికి వచ్చానా? వీరు నా కూతుర్ని ఆ రోజు దొంగల నుండి కాపాడారు. నేను వీరిని అస్సలు ఇబ్బంది పెట్టకూడదు. ఏంటిది? ఎందుకిలా మమ్మల్ని తరుముకుంటున్నావు? అసలు నువ్వు కారువేనా? నాకు తెలిసి నువ్వు కేవలం కారు మాత్రమే కాదు, నీలో ఎవరో ఉన్నారు. ఇంతకీ ఎవరు నువ్వు? సూరమ్మ పింక్ కారు ముందు నిలబడి తెగ మాట్లాడేస్తూ ఉంటుంది. రఘు మరియు రోజా మాత్రం ఒక చెట్టు వెనక నిలబడి ఇదంతా గమనిస్తూ ఉంటారు.
చూసారా, అత్తయ్య కార్తో ఏదో సొంత కోడలతో మాట్లాడినట్టు మాట్లాడేస్తున్నారు. మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? ఇంతకీ మేమేం తప్పు చేశాం? మేము ఏదైనా తప్పు చేసుంటే మాకు స్ట్రైట్గా చెప్పు, లేదంటే ఇలా ప్రవర్తించడం మానేసి. అలా సూరమ్మ గట్టిగా మాట్లాడగానే కారు ఒక్కసారిగా ఆగిపోతుంది. రోజా మరియు రఘు కూడా చెట్టుచాటు నుండి బయటకొస్తారు. ఏంటత్తయ్యా, ఏదో మాయ చేసినట్టు ఒక్కసారిగా ఈ కారు ఆగిపోయింది. అరే, ఈ మహిళ కూడా ఇక్కడే ఉందా? ఈమె కూడా ఆ రోజు నా కూతుర్ని కాపాడింది. భలే అమ్మా, నువ్వు ఇన్ని రోజులు మనుషుల్ని భయపెడుతున్నావనుకున్నా, కార్లను కూడా భయపెట్టే రేంజ్కు వెళ్ళిపోయానమాట. ఏదేమైనా నువ్వు చాలా గ్రేట్ అమ్మా. ఇంతలో పింక్ కార్ నుండి మాటలు వినిపిస్తాయి. నన్ను క్షమించండి, నేను మీతో ఇలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. అమ్మో, ఈ మాటలు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి? నేనే మాట్లాడుతున్నాను. అరే, ఈ కార్ మాట్లాడుతుంది. ఒరేయ్, ఈ కార్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా? తరుముకు రావడం మాత్రమే కాదు, ఈ కారు మాట్లాడుతుంది కూడా. నువ్వు అది ఎలా మాట్లాడుతున్నావు? అదొక పెద్ద కథ. ఆ కథ మీకు నేను తప్పకుండా చెప్తాను. దయచేసి ముందు మీరు కారెక్కండి. అమ్మో, కారెక్కితే నువ్వు మమ్మల్ని ఏమైనా చేస్తే, మమ్మల్ని తీసుకుని వెళ్ళి ఏదైనా లోయలో పడేస్తే? లేదు, నన్ను నమ్మండి. అలా పింకార్ చెప్పడంతో అందరూ కారెక్కుతారు. భయం భయంగా ఒకరి ముఖాలని ఒకరు చూస్తూ ఉంటారు. భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను. అది సరే గాని, మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంతకి నువ్వెవరు? నీ కాదేంటో చెప్పు మాకు. నేను చనిపోయి సంవత్సరం అవుతుంది. అమ్మో, అయితే నేను మాట్లాడుతుంది దయ్యంతోనా? భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను. నా పేరు కళ్యాణ్. నేను ఎంతో ఇష్టంతో ఈ కారు కొన్నాను. చివరికి ఇలా కారులోనే నా జీవితం ముగిసిపోతుందని అస్సలు అనుకోలేదు. అయ్యో, ఎందుకలా మాట్లాడుతున్నారు? అసలేం జరిగిందండి? చెప్పానుగా, నా పేరు కళ్యాణ్. నేనొక కోటీశ్వరుణ్ణి. నా భార్య పేరు గంగా. నాకొక కూతురు కూడా ఉంది. తన పేరు కోమలి. ఎన్నో వ్యాపారాలు చేస్తూ హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉండేవాణ్ణి. ఒకరోజు నా తమ్ముడు నా ఇంటికొచ్చాడు. ఎన్నో బాధలు పడుతున్నానని నా కాళ్లపై పడి ఏడ్చాడు. వాడలా ఏడుస్తూ ఉంటే అసలు చూడలేకపోయాను. వాణ్ణి కూడా నా వ్యాపారంలో చేర్చుకున్నాను. ఇంతకీ నీ తమ్ముడు పేరేంటి? వాడి పేరు సురేష్. వాణ్ణి నేను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను. వాడికి పెళ్లి కూడా చేశాను. వాడి కుటుంబాన్ని కూడా బాగా చూసుకునేవాణ్ణి. కాని వాడే నన్ను మోసం చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. మెల్లమెల్లగా నా వ్యాపారాలన్నింటినీ వాడే తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. మెల్లగా ఆస్తి మొత్తాన్ని తన పేరుపై రాయించుకున్నాడు. అయ్యయ్యో, ఆ తర్వాత ఏం జరిగింది? నాకు ప్రతి ఆదివారం ఈ కారులో షికారుకి వెళ్లడం చాలా ఇష్టం. సురేష్ ఒకరోజు ఈ కారు బ్రేకుల్ని తీసేశాడు. అది తెలియని నేను ఈ కారులో షికారుకెళ్ళాను. బ్రేకు పడకపోవడంతో లోయలో పడి మరణించాను. నేను చనిపోవడంతో నా భార్య పిల్లలు అనాథలైపోయారు. సురేష్ నా భార్యని అలాగే నా కూతుర్ని ఇంటి నుండి గెంటేశాడు. ఆ బాధతో నా భార్యకి క్యాన్సర్ వచ్చింది. హాయిగా బడికి వెళ్లి చదువుకోవాల్సిన నా కూతురు పెన్నులు బొక్కులు అమ్ముకుంటూ రోడ్లపై తిరుగుతుంది. వారి పరిస్థితిని బాగుచేయడం కోసమే నేనిలా ఆత్మగా మారి ఈ కారులో తిరుగుతూ ఉన్నాను. ఆ రోజు రాత్రి మీరిద్దరూ నా కూతుర్ని ఆ దొంగల నుండి కాపాడారు. అందుకే మిమ్మల్ని చూడగానే నా బాధ మీతో చెప్పుకోవాలనిపించింది. మీరు నాకు సహాయం చేయగలరని నాకు అనిపించింది. మీ కథ మాకు చాలా బాధను కలిగించింది. మేము మీకు సహాయం చేస్తాము. కానీ ఎలా సహాయం చేయాలో ఏం సహాయం చేయాలో మీరే చెప్పాలి. అలా రఘు పింకార్తో అంటాడు. అలా వారు ఇంటికి చేరుకుంటారు. అందరూ ఇంట్లోకి వెళ్తారు. మరోవైపు సురేష్ తాను కొట్టేసిన ఆస్తితో జల్సా చేస్తూ ఉంటాడు. రమ్య, నీకు ఎలాంటి నగలు కావాలో అలాంటివన్నీ కొనుక్కో. ఇకపై మనకు అడ్డు చెప్పడానికి ఎవరు రారు. ఉన్న ఒక అన్నని కూడా నేను పైలోకానికి పంపించేశాను. ఇక ఈ ఆస్తి మొత్తం మనదే. మనకి నచ్చినట్టు మనం బ్రతకొచ్చు. మీరొక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. మీ వదిన అలాగే కోమలి ఇంకా బ్రతికే ఉన్నారు. చట్ట ప్రకారం ఈ ఆస్తి ఏదో ఒక రోజు కోమలికి దక్కాల్సిందే. ఏదో ఒక రోజు కోమలి వచ్చి మీపై కేసు వేస్తే ఏం చేస్తారు? ప్రస్తుతం కోమలి చిన్నపిల్ల. తనకు వీటి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా తిరిగొస్తుంది. అది కూడా నిజమే. అందుకే నేను ఒక ప్లాన్ చేశాను. కోమలి ఈ లోకంలో లేకుండా చేసేస్తాను. వదినకి ఎలాగో క్యాన్సర్ కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడే వైద్యం లేక పైలోకాలికి వెళ్ళిపోతుంది. అలా సురేష్ రమ్యతో చెప్తాడు. ఇంతలో సురేష్ ఇంటికి గంగూభాయ్ మరియు హర్షి ఇద్దరు వస్తారు. చెప్పండి సార్, మమ్మల్ని ఎందుకు పిలిపించారు? మాతో ఏం పని? ఇదిగో,
ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని మీరు మాయం చేయాల్సి ఉంటుంది. మీరు చెప్పినట్టు గనక చేస్తే మీకు ₹1,00,00,000 ఇస్తాను. ₹1,00,00,000? అయితే తప్పకుండా చేస్తాను. అలాగే సార్, తప్పకుండా చేస్తాము. మీరు 10 లక్షల అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మేం పని మొదలు పెట్టగలము. అలా గంగూభాయ్ చెప్పడంతో సురేష్ వారికి 10 లక్షల రూపాయలిస్తాడు. అలా గంగూభాయ్ మరియు హర్షి ఇంటి నుండి బయటకు వస్తారు. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది భాయ్. నీక్కూడా అలాగే అనిపిస్తుందా? నాక్కూడా అలాగే అనిపిస్తుంది. ఇంతకీ ఎక్కడ చూశానో మాత్రం గుర్తుకు రావడం లేదు. ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఈ అమ్మాయిని మనం కిడ్నాప్ చేయాలని అనుకున్నాం. కానీ ఆ రోజు 2 ఆడవాళ్లు రావడంతో ఆ పనిని చేయలేకపోయాం. చూసావా బాయ్, ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని మనం కిడ్నాప్ చేయాల్సి వస్తుంది. అవునరా, ఈసారి మన టార్గెట్ అస్సలు మిస్ అవ్వకూడదు. గంగూభాయ్ మరియు హర్షి ఇద్దరూ కలిసి కోమలిని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకుంటారు. మరోవైపు రఘు తన కుటుంబంతో ఇలా చెప్తాడు. పాపం కళ్యాణ్, అతని బాధ వింటుంటే నాక్కూడా చాలా బాధ కలిగిందమ్మా. అతనికి మనం సహాయం చేయాలి. అవును, తప్పకుండా సహాయం చేయాలి. ఆ సురేష్ గాడికి బాగా బుద్ధి చెప్పాలి. కానీ ఎలా అండి? ఏం చేస్తే వాడికి బుద్ధొస్తుంది? వాడు కాజేసిన ఆస్తిని మనం తిరిగి రాబట్టాలి. పదండి, మనం వెళ్ళి కళ్యాణ్తో మాట్లాడదాం. అలా రోజా, సూరమ్మ మరియు రఘు ముగ్గురు కారు వద్దకు వెళ్లి కూర్చుంటారు. ఏంటి ఇలా వచ్చారు? మీరే కదా రాత్రి సహాయం చేయమని అడిగారు. ఇప్పుడు చెప్పండి, ఏం సహాయం చేయమంటారు? ఎలా చేయమంటారు? నాకు సహాయం చేసేందుకు ముందుకొచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. నేను ఆత్మగా మారిన మొదటి రోజు సురేష్ని భయపెట్టడానికి అతని వద్దకు వెళ్ళాను. కాని అతను ఇంటికి రక్ష కట్టించాడు. అందుకే నేను ఇంట్లోకి వెళ్ళలేకపోయాను. అందుకే ఇలా కారులో ప్రవేశించాను. నేను కనీసం అతని దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నాను. అతని చేతిక్కూడా ఏదో కంకణముంది. మీరు ఇంటికున్న రక్షని, అలాగే అతని చేతికున్న కంకణాన్ని తొలగించండి. అతన్ని నా కళ్ల ముందుకు తీసుకుని రండి. అప్పుడు వాడికి నేను బుద్ధి చెప్తాను. అలా కళ్యాణ్ రఘు కుటుంబంతో చెప్తాడు. రఘు కుటుంబం అసలు సురేష్ని ఏం చేయబోతున్నారు? అతని చేతికున్న కంకణాన్ని ఎలా తీయించబోతున్నారు? మరోవైపు గంగు మరియు హర్షి ఏం చేయబోతున్నారు? కోమలి వారి నుండి తప్పించుకోగలదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మరొక ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అది కృష్ణాపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో సూరమ్మ అనే అత్తగారికి 2 కోడళ్లున్నారు. వాళ్లే మీనా, రమ్య. మీనాకి కుక్కలంటే చాలా ఇష్టం. కాని రమ్యకి అవంటే అస్సలు పడదు. రమ్యకి పక్షులంటే చాలా ఇష్టం. పక్షులంటే మీనాకి అస్సలు పడదు. అయినా వాళ్ల ఇంట్లో అవి 2 ఉంటాయి. ఎందుకంటే మీనా చార్లీ అనే కుక్కని పెంచుతూ ఉంటుంది. రమ్య సితారా అనే చిలుకను పెంచుతూ ఉంటుంది. చార్లీ, సితారా ఇద్దరూ మంచి స్నేహితులుగానే ఉంటారు. కాని గొడవంతా రమ్య, మీనాల మధ్య జరుగుతూ ఉంటుంది. వీళ్ల గొడవ ఎలా మొదలయ్యి ఎలా ఆగుతుందో కథలోకి వెళ్ళి చూద్దాం. ఒకరోజు ఉదయాన్నే చార్లీతో సితారా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. దాన్ని చూసిన రమ్య, సీతారా, నీకెన్నిసార్లు చెప్పాను ఆ చింపిరి జుట్టు దానితో ఆడుకోవద్దని? దానికి పేలున్నాయి. అవి నీకెక్కితే గోక్కోలేక చేస్తావు. అసలు దాని దగ్గర శుభ్రం ఉండదు, పాడు ఉండదు. అయినా వాళ్ల ఓనర్కే శుభ్రం ఉండదు. దీనికెలా ఉంటుందిలే. ఆ మాట వినగానే చార్లీ, ఏయ్, ఏటి నా గురించి మాట్లాడితే మాట్లాడావు కానీ నా ఓనర్ కోసం ఎందుకు మాట్లాడుతున్నావు? అయినా తను నాకు ఓనర్ ఏం కాదు, మా అక్క. మా అక్క కోసం ఎప్పుడు అలా మాట్లాడమాక అని బౌ బౌ అంటూ అరుస్తుంది. చూసావా, పిచ్చి పట్టిన కుక్కలాగా ఎలా అరుస్తుందో? ఛీ, దాని దగ్గరికి వస్తే చాలా కంపు కొడుతూ ఉంటుంది. దాని దగ్గర ఎలా ఆడుకుంటున్నావు? నీ కాళ్ళు విరగ్గొడతాను ఇంకోసారి వచ్చావంటే అంటూ తిట్టి దాన్ని పంజరంలో బంధిస్తుంది. పాపం చార్లీ తన వైపు అలా చూస్తూ ఉంటే, చార్లీ, మనల్ని ఆడుకోనీకుండా చేస్తుంది మా అక్క. మనమేం చేయలేం. అవును, మీ అక్క కంటే మా అక్క ఎంతో మంచిది. మీ అక్క ఎప్పుడు కరెంట్ షాక్ కొట్టిన కాకి లెక్క కైకై అని అరుస్తూనే ఉంటుంది. లేదు, మా అక్కే మంచిది. ఇంతలో రమ్య, ఒసై చార్లీ, నువ్వు దూరంగా వెళ్ళు అని కోపంగా అరుస్తుంది. అప్పుడే మార్కెట్ నుంచి వచ్చిన మీనా ఆ మాటలు విని, ఏంటి పొద్దున్నే చార్లీగాడి మీద అరుస్తున్నావు? అరవక ముద్దు పెట్టుకోవాలా? ఎన్ని రోజులైంది దానికి స్నానం చేయించి?
దాని దగ్గర చూడు ఎంత కంపు కొడుతుందో. హలో ఎక్స్క్యూజ్ మీ, మా చార్లీ గాడు రోజు స్నానం చేస్తాడు. నీలాగా సెంటు కొట్టుకొని పడుకోడు. అయినా ఆ కంపు నువ్వు కొట్టే సెంటు నుంచి వస్తుందనుకుంటా, మా వాడి దగ్గర నుంచి కాదు. నోటికి వచ్చినట్టు మాట్లాడకు అని గొడవ పడుతుంది. మీనా కూడా తగ్గేది లేనట్టుగా మాట్లాడుతూనే ఉంటుంది. వాళ్ళ గొడవలు చూసిన సూరమ్మ, ఒసై ఒసై, మీకు దండం పెడతానే, కొంచెం ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉండండి. అవి రెండు బాగానే ఉన్నాయి కదా, మీకేం పోయే కాలం వచ్చింది? మీ గొడవ కారణంగా నా తల పగిలిపోతుంది. మీకు దండాలు పెడతాను తల్లుల్లారా, దయచేసి లోపలికి పోండి అని గట్టిగా అరవడంతో ఎవరి దారిన వాళ్ళు లోపలికి వెళ్తారు. ఇక కొంత సమయం తర్వాత సీతారా, ఒరే చార్లీ చూసావా, మా అక్క దెబ్బకే మీ అక్క తోక ముడుచుకొని పోయింది. ఓ పిచ్చిదానా, తోక ముడుచుకొని వెళ్ళిపోవడానికి మా అక్క ఏమైనా మీ అక్కలాగా చింపాంజీ అనుకున్నావా? మా అక్క దాటికి భయపడే మీ అక్క లోపలికి వెళ్ళిపోయింది. సరేలే, వాళ్ళ గురించి మనకెందుకు. నాకు ఎప్పటి నుంచో ఒక అనుమానం, మనిద్దరం బాగుంటే వీళ్ళిద్దరికి ఏమైందో అర్థమే కాదు. నాకు అదే అర్థం కావట్లే. మీ అక్కే ప్రతిసారి నాకు తిట్టుకుని ఉంటుంది, మెంటల మొఖం వేసుకొని. ఇంకా ఏం తక్కువ కాదు, ఏం చేయకపోయినా నన్ను తిడుతూ ఉంటుంది. ఉలే, మీ అక్కని నేను ఒక్క మాటైనా అన్నానా? నన్ను ఎన్ని తిట్టిందే. మా అక్క నిన్ను ఒక్క మాటైనా అన్నదా? అది మా మేనక్కంటే. అని అంటుందో లేదో ఇంతలో మీనా కోపంగా చిలక కొట్టిన జామపండు తీసుకొచ్చి, ఒసే సీతారా, పండ్లన్నీ తీసుకొచ్చి నా రూమ్లో పడేసావంటే? నీ ఓనర్ రూమ్లో పడేయొచ్చు కదా. ఎక్కడ చూసినా దోసకాయలు, టమాటాలు, జామకాయలు, ఆపిల్ ఇవే కనబడుతున్నాయి. ఒకచోట కూర్చొని తినలేవా? ఆ మాట వినగానే చార్లీ మీనా వైపు చూస్తాడు. అదిగో మొదలు పెట్టింది విను. అని అంటూ ఉండగా రమ్య అక్కడికి వచ్చి, ఏంటి తెగ రంకెలు వేస్తున్నావు గంగిరెద్దులాగా? అయినా సంక్రాంతి పండుగ వెళ్ళిపోయి చాలా రోజులవుతుంది కదా. గంగిరెద్దుల్ని ఇంకా రోడ్డు మీద ఎలా తిప్పుతున్నారో అర్థం కావటం లేదు. మూతి పళ్ళు రాలకొడతాను, గంగిరెద్దు గింగిరెద్దు అన్నావంటే. అసలు నీ సీతారా ఏం చేస్తుందో చూస్తున్నావా? దాన్ని నువ్వేమో స్వేచ్ఛగా వదిలిపెడతావు, అదేమో నా రూమ్ మొత్తం చెండాలంగా చేస్తుంది. ఇదిగో సగం కొట్టేసిన పండ్లన్నీ నా రూమ్లో వేస్తుంది. తప్పేముంది? చిలక్కొట్టిన జామపండు చాలా బాగుంటుంది. అయినా మా సీతారా ఏ పండు కొట్టించినా అది రుచిగానే ఉంటుంది. చిలక్కొట్టిన పండ్లు ఎవరైనా తినడానికి ఇష్టపడతారు. కుక్క నాకిన వాటిని ఎవ్వరూ తినరు. అది మీ వాడి వాల్యూ. నోరు మూసుకొనుండు. మా వాడి దొంగలు వస్తే కాపలా ఉంటాడు. ఎవరికి? దొంగలకే కాపలా ఉంటాడా? దొంగలకి కాదే, ఇంటికి కాపలా ఉంటాడని చెబుతున్నా. ముందు తెలుగు సరిగ్గా మాట్లాడడం నేర్చుకో, ఆ తర్వాత మాట్లాడు. ఓరి భగవంతుడా, వీళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు. అమ్మా తల్లులారా, మీరు వెళ్ళండమ్మా. మీ గోల నేను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి వెళ్ళండి అంటూ మళ్ళీ బ్రతిమలాడి వాళ్ళని పక్కకు పంపిస్తుంది. వామ్మో, వీళ్ళ గొడవేంటో నాకు అస్సలు అర్థం కాదు. ఒకరికొకరంటే అస్సలు పడదు. చెప్పాలంటే ఇదంతా మన వల్లే వాళ్ళిద్దరికీ ఒకలంటే ఒకరికి పడదు. అయినా మనమేం చేస్తాంలే, మూసుకొని కూర్చోవడం తప్ప ఇంకా ఏమీ చేయలేం అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదిగో ఇదిగో అనేటప్పటికీ సాయంత్రం సమయం అవుతుంది. మీనా మేడ మీద బట్టలు తీసుకొద్దామని పైకి వెళ్తుంది. తన బట్టలు తీస్తూ ఉండగా తన చీర మీద రెట్ట కనబడుతుంది. దాన్ని చూసి మీనా చాలా కోపంగా రమ్య దగ్గరికి వెళ్ళి, చూడు సీతారా ఏం చేసిందో. రెట్ట వేసింది. బయటికి వదిలినప్పుడు అది ఏం చేస్తుందో కూడా చూడాలి. అవునా? అయితే చార్లీ పొద్దున అత్తగారి చీర మీద టాయిలెట్ పోసింది. ఈ విషయం నేను వెళ్ళి అత్తగారికి చెప్పానా? లేదు కదా. ఇప్పుడు ఆ విషయం చెబితే చార్లీ అసలు ఇంట్లో ఉంటుందా? ఆ మాటకి మీనా ఏం మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రమ్య నవ్వుకుంటూ ఉంటుంది. చార్లీ దాన్ని చూసి, వసే మైదాపిండి మొకందానా, నేనెప్పుడే వచ్చిపోసాను? ఛీ, ఈ అక్క కూడా అన్ను అది ఏటి చెప్తే అది నమ్మేసింది. నన్ను ఇప్పుడు వచ్చి కొడతదేమో. అయ్యో, ఏ దేవుడు కాపాడుతాడు నన్ను ఈరోజు అని అనుకుంటూ ఉండగా సీతారా, ఒరే చార్లీ, నువ్వేలా అనుకుంటే మరి నేనేమనుకోవాలి? ఆ రెట్టె వేసింది నేను కాదు,
ఆకాశంలో ఎగిరే ఏ పక్షి వేసిందో ఏమో, నేను వేశానని చెబుతుంది మీ అక్క. అయ్యో అవునా, సారీ సితారా. మా అక్క బదులు నేను నీకు సారీ అడుగుతున్నానే. మా అక్క బదులు నేను క్షమాపణ కోరుకుంటున్నాను. అంటూ ఒకరికి బదులు ఒకరు క్షమాపణ కోరుకుంటూ ఉంటారు. ఆ రోజు సాయంత్రం వినయ్ ఆఫీసు నుంచి రాగానే చార్లీ ఎంతో ప్రేమగా వినయ్ దగ్గరికి వెళ్తాడు. సితార కూడా వినయ్ మీద వాలి ఆడుకుంటూ ఉంటుంది. దాన్ని చూసి సూరమ్మ, వాడి ఇంటికొస్తే వాళ్ళిద్దరూ ఎంత సంతోషపడతారు. మీ ఇద్దరు ఇంటికొస్తే వాళ్ళిద్దరూ అంత భయపడతారు. అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రమ్య భర్త రవి కూడా వస్తాడు. ఇక రవిని చూసి అవి రెండు కూడా చాలా ఆనందపడుతూ ఉంటాయి. దాన్ని చూసి అత్తగారు కూడా సంతోషపడతారు. చాలాసేపు వాళ్ళిద్దరూ వాటితో ఆడుకున్న తర్వాత అవి అలసిపోయి పడుకుంటాయి. సాయంత్రం సమయంలో సితార, చూడు మిత్రమా, వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామో, వీళ్ళు మాత్రం మనల్ని అంత సంతోషంగా ఉండనివ్వరు. ఎప్పుడూ వీళ్ళ గొడవలతోనే మనల్ని సతమతం చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు గొడవలు మన కొంప ముంచుతాయని నాకెప్పుడో తెలుసు. అందుకే వాళ్ళు గొడవ పడినప్పుడల్లా సైలెంట్గా ఉంటాను. నేను గనక మధ్యలో వెళ్ళాననుకో, ఇద్దరూ కలిపి అప్పడంలా నలిపేస్తారు నన్ను. అందుకు సితార నవ్వుతూ ఉంటుంది. అలా వాళ్ళు సరదాగా మాటలు చెప్పుకొని తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం వాళ్ళ భర్తలు ఆఫీస్కి వెళ్ళిపోతారు. రమ్య మాత్రం నిద్రలేవదు. తన ఆరోగ్యం బాగోక అలాగే పడుకుంటుంది. సితారకి ఆకలివేసి చాలా దిగాలుగా పంజరంలో ఉంటుంది. దానిని గమనించిన చార్లీ, ఏ సితారా, ఏంటి అలా దిగులుగా ఉన్నావు? మీ ఓనర్ అక్క నిన్నేమైనా అందా? చెప్పు, దాని పీక కొరికేస్తా. తను బాధగా, మా ఓనర్ అక్క ఇంకా నిద్ర లేవలేదు. నాకేమో బాగా ఆకలిగా ఉంది. అయ్యో, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదే. కొద్దిసేపు ఉండు, మా అక్క వస్తుంది. మా అక్క వచ్చాక ఏదైనా తీసుకొచ్చి నీకు ఇస్తాను, సరేనా? అని చార్లీ అనడంతో సితార సరే అని అంటుంది. కొంత సమయం తర్వాత మీనా అక్కడికి వస్తుంది. మీనా సితార వైపు చూసి, ఏంటిది, ఎప్పుడూ యాక్టివ్గా ఉండేది, ఈరోజు ఇలా డల్గా కూర్చుంది. అన్నట్టు నా తోటి కోడలు కూడా బయటకు రాలేదు. ఏం జరుగుంటుంది? అంటూ తన గది వైపు తొంగి చూస్తుంది. తను ఇంకా నిద్రపోవడంతో వెంటనే అత్తగారి దగ్గరికి వచ్చి, అత్తయ్య, రమ్య ఇంకా నిద్ర లేవలేదు. బహుశా తనుంట్లో బాగోలేదనుకుంటా. ఒకసారి పలకరించండి. అందుకు తాను సరే అని అంటుంది. అత్తగారు రమ్య దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా, నీ ఆరోగ్యం బాగోలేదా ఏంటి? హాస్పిటల్కి వెళ్దామా? ఏం లేదత్తయ్య, ప్రతి నెల ఉండేదే కదా. కొంచెం ఈ 3 రోజులు అలాగే ఉంటుంది. కాసేపు పడుకుంటాను అని అంటుంది. ఆ తర్వాత అత్తగారు సరే అని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. దాన్ని చాటుగా విన్న మీనా సర్లే పడుకోనివ్వండి అన్నట్టుగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. చాలా సమయం తర్వాత రమ్య సితారకి ఆహారం తీసుకొద్దామని పళ్ళు తీసుకొస్తూ ఉండగా ఇంతలో మీనా సితారకి పండ్లుస్తుంది. దానిని చూసిన రమ్య చాలా కోపంగా, ఏం పెడుతున్నావు దానికి? విషం పెట్టి చంపాలని చూస్తున్నావా? దానిమీద కోపముంటే అది మాటల్లేంది. అదేం చేసింది? నా మీద చూపించు నీ కోపం. అంతేకాని నోరు లేని వాటి మీద ఇలా ప్రయోగాలు చెయ్యొద్దు అని ఆ పండ్లను దూరంగా విసిరికొడుతుంది. దాన్ని చూసి మీనా, నీకేమన్నా మతిపోయిందా? అలా మాట్లాడుతున్నావు. నేను దాన్ని ఎందుకు చంపాలని అనుకుంటాను? నువ్వేదో ఊహించుకొని ఏదో మాట్లాడొద్దు. నీ సంగతి నాకు బాగా తెలుసు. సీతారకేమన్నైతే చార్లీ బ్రతకదు చెబుతున్నా. మా అక్కేం అలాంటిది కాదు. అయినా ప్రతిదానికి మా అక్క పైన ఎందుకు అలా పడతావు? ప్రతిదానికి నేనొకడు దొరికాను నీకు. నా జోలికి రా, చెప్తాను. కిందేసి కుమ్మేస్తా బిడ్డా అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు చార్లీ. ఇక తోటికోడళ్ళిద్దరి మధ్య ఆ విషయంలో పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. రమ్య అన్న మాటలకు మీనా ఏడుస్తూ ఉంటుంది. అత్తగారు దానిని గమనించి, ఏమైంది మీకు? మళ్ళీ మొదలుపెట్టారు? అత్తయ్య, పాపం సీతార ఆకలిగా ఉందని నేను దానికి పళ్ళు తీసుకొచ్చిస్తే విషం పెడుతున్నానని అంటుంది రమ్య.
తను చేసేది అలాంటి పనులే కాబట్టి అలా అంటున్నాను. అంటూ మళ్ళీ గొడవ పడుతుంది. అప్పుడు అత్తగారు, అబ్బబ్బా ఆపండి ఇంకా. ఈ రెండు ఇంట్లో ఉండడం వల్లేగా ఈ గొడవలన్నీ అవుతున్నాయి. అసలు వాటిని దూరంగా వదిలిపెట్టొస్తాను. అప్పుడు ఏం చేస్తారో చూస్తా. చార్లీని వదిలిపెడితే దరిద్రం వదిలిపోతుంది. ఇప్పుడు అదేం చేసిందని అలా అంటున్నావు? ముందు సరిగ్గా మాట్లాడడం నేర్చుకో. అని అక్కడ్నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. వసే చింపిరి ముఖందానా, ముందు తిన్నగా మాట్లాడడం నేర్చుకోయే. ఏట నిందలేస్తున్నావు అందరి మీదలుగా. చిచ్చి, నీ మొహం నేను చూడను. అని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది చార్లీ. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం చార్లీ సితారా కనిపించకపోవడంతో వాళ్ళిద్దరూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఇండ్లు మొత్తం వెతుకుతూ ఉంటారు. అప్పుడు అత్తగారు, ఎందుకు ఇల్లు మొత్తం ఎతుకుతున్నారు? నేను వాటిని వదిలిపెట్టొచ్చాను. ఇప్పుడు ఇంట్లో ఎలాంటి గొడవ ఉండదు. అత్తయ్య, ఎంత పని చేశారత్తయ్య? నువ్వేం బాధపడద్దు. అది స్వేచ్ఛగా గాల్లో ఎగురుతూ వాడి స్నేహితులతో వెళ్ళిపోయింది. మీనా ఏడుస్తూ, అత్తయ్య, చార్లీ సంగతి ఏంటత్తయ్య? బయట కుక్కలు దాన్ని చంపేస్తాయత్తయ్య. ఆ మాట వినగానే రమ్య, అవునత్తయ్య, సీతారా అయితే ఎలాగైనా బ్రతకగలదు. కానీ చార్లీని బయట కుక్కలు బ్రతకనివ్వు. అత్తయ్య, కనీసం చార్లీనైనా ఇంటికి తీసుకొని రండి. ఆ మాట వినగానే మీనా అత్తగారు ఆశ్చర్యపోతారు. ఏంటి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? చార్లీ ఇంటి దగ్గరుంటే ఎన్నెన్ని మాటలంటావు. ఇప్పుడేమైంది? అయ్యో అత్తయ్య, నేనలా అన్నా. చార్లీ అంటే నాకు ఇష్టమే. పాపం తనకేమన్నా అయితే అక్క చాలా బాధపడుతుంది. సీతారా ఏటో వెళ్ళిపోయింది. కనీసం చార్లీనన్నా తీసుకురండి అత్తయ్య. చాలా థ్యాంక్స్ రమ్య. నువ్విలా పాజిటివ్గా మాట్లాడతావని అస్సలు ఊహించలేదు. అత్తయ్య, చార్లీని ఎక్కడ వదిలిపెట్టారో చెప్పండి అత్తయ్య. నేనెళ్ళి తీసుకొని వస్తాను. సరే సరే, ఏడవకండి. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళలేదు. మీ ఇద్దరికి మధ్య గొడవలాపడం కోసమే వాటిని నేను దాచిపెట్టుకొచ్చాను. మీరు గనక కలిసిమెలిసి ఉంటే అవి రెండూ కూడా చాలా సంతోషంగా ఉంటాయి. మీరసలు గమనించారో లేదో, మీ భర్తలతో అవి ఎంత సంతోషంగా ఉంటాయో. మీ దగ్గరకు వస్తే మాత్రం భయపడుతూ ఉంటాయి. ఎప్పటికైనా మీరు మారండి. వాటి మోగ ప్రేమని అర్థం చేసుకోండి. తప్పకుండా అత్తయ్య, తప్పంతా నాదే. నేనే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను. నేనలా అనకుండా ఉండాల్సిందే. ఇక మీదట ఎప్పుడూ అలా చేయను. అని అనడంతో అత్తగారు సరే అని చెప్పి వాటిని తీసుకొచ్చి వాళ్ళకిస్తుంది. అవి సంతోషపడుతూ ఉంటాయి. ఇక రమ్య చార్లీని, మీనా సితారాని దగ్గరకు తీసుకోవడంతో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీ అక్క మా అక్క అయిపోయింది. అవును, వాళ్ళిప్పుడు మీ అక్క మా అక్క కాదు, మనిద్దరికీ అక్కలు అంటూ చాలా సంతోషపడుతుంది. ఆ సంతోషాన్ని చూసి వాళ్ళు కూడా సంతోషపడతారు. ఇక ఆ రోజు నుంచి ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా వాటిని చూసుకుంటూ తోటికోడళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. దాన్ని చూసి కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.